హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు కప్పు అటుకులతో 2 బంగాళదుంపతో గారెలు చేసుకుందాము. నువ్వులు వేసి ఇంకా కూడా ఇందులో వేసేటివి ఉంటే చూపించుకుంటా వేస్తా. ఇప్పుడైతే ఈ అటుకులనైతే కడిగి తీసుకుందాము శుభ్రంగా. ఫస్ట్ అయితే అటుకులు ఇందులో వేసుకొని నీళ్ళు వేసుకొని కడిగి తీసుకుందాము. ఈ నీళ్ళు అయితే వంపుకుందాము. ఇంకొకసారి కూడా నీళ్ళు వేసుకొని కడిగి అయితే వంపుకుందాము. ఎందుకంటే ఈ అటుకులు కూడా నానాలే కదా. ఇట్లనైతే కడిగి తీసుకోవాలి. నీళ్ళు మాత్రం ఏమాత్రం ఉండద్దు, ఇవి నానాలే. అటుకులు నానేలోపు ఈ బంగాళదుంపను ఇట్లా తురుము తీసుకుందాము. ఇది పచ్చిదే. ఇట్లా తీసుకుందాము. ఇట్లనైతే తీసుకోవాలి. తీసుకొని ఇది రెండిది ఇంత అయింది, 2 తీస్తే ఇది ఇప్పుడు ఇట్లా పిండుకోవాలి. ఇలా నీరు లేకుండా ఇట్లా పిండుకోవాలి. ఇట్లా పిండుకొని ఈ నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఆలు తురుము ఇందులో వేసుకోవాలి. అటుకుల్లో గట్టిగా పిండుకొని వేసుకొని సన్నగా కడిగి చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు సన్నగా కడిగి వేసుకున్నది, నువ్వులు, ఉప్పు సరిపోను టేస్ట్కు, కారము సరిపోను, నేను చేసేదానికి సరిపోను చూపిస్తాను మీకు. కొంచెం ఏ మసాలాలు వేయని పచ్చి ధనియాల పొడి, ఒక 2 స్పూన్ల బియ్యపిండి, 2 స్పూన్లు వేసిన, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, ఇదంతా కూడా కలుపుకోవాలి. ఎందుకంటే అటుకులు నానినయే, ఈ బంగాళదుంప కూడా నీరు ఉంటుంది ఇందులో. ఇంకా మనం చూసుకుంటా అవసరమైతే నీళ్లు వేసుకోవాలి, లేకుంటే లేదు. అంతనైతే మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి అయితే ఇట్లా కలిపి తీసుకోవాలి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మెత్తగా గిట్ట అయిందనుకోండి, చేసుకుంటే మెత్తగా అయితే ఇంకా కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. లేక ఇది గట్టిగా ఉంటే ఇంకా కొన్ని నీళ్ళు వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. నాకైతే మెత్తగా కాలేదు, గట్టిగా కూడా లేదు. నేను నీళ్ళు వేయలే, బియ్యం పిండి వేయలే, 2 స్పూన్ల బియ్యం పిండే వేసిన, మీకు చూపించిందే. ఇంకా ఇట్లనైతే వచ్చింది చాలు, ఇట్లా చపాతీ పిండిలాగా. ఇది చిన్న చిన్నగా మనం ఏ సైజు అయితే చేసుకుంటామో గారెలు, ఆ సైజు అయితే ఇట్లా బాల్ అయితే చేసుకొని తీసుకోవాలి. ఇట్లా అయితే అన్నీ తయారు చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీ ప్లస్ తీసుకొని ఒక్కొక్కసారి అయితే కవర్లు వాడక తప్పదు. మనం ఈ ప్లాస్టిక్ వాడద్దని మనందరికీ తెలుసు, కానీ ఒక్కొక్క టైంలో వాడంది తప్పదు. ఈ కవర్ అయితే తీసుకొని నీట్గా ఉన్న కవరు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కొంచెం నీళ్ళు లేకుండా తుడుచుకొని ఇప్పుడు కొంచెం అయితే నూనె తీసుకొని కవర్కు ఇట్లా అప్లై చేసుకొని అంతటా ఇది ఒక్కటొక్కటి తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా ఇట్లా కలుపుకొని ఇట్లా ఇట్లా చేసుకొని దీనిపైన మళ్ళీ కవరు ఇట్లా వేసుకొని
ఇట్లనైతే ఇట్లా నొక్కినామంటే ఇది గారె అవుతుంది. చూసారు కదా, ఇట్లనైతే చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి, కరకర మంచి టేస్ట్గా ఉంటాయి. ఇట్లా పలసగానైతే చేసుకోవాలి అన్నీ కూడా. చూసారు కదా, పిండితోటే కాకుండా ఇట్లా అటుకులతోటి బంగాళదుంపతో కూడా గారెలు చేసుకోవచ్చు. అన్నిట్లే చేసుకోవాలి. ఇక అన్నీ అయినాక చూపిస్తా. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము. పల్లి నూనె, నూనె వేడి కావాలి. నూనె వేడైంది చూసుకొని ఇప్పుడైతే ఈ గారె అయితే ఈ నూనెలో వేసుకోవాలి. ఇట్లా వేసినాక మనం ఇట్లా కొంచెం నొక్కినాం అనుకోండి, మంచిగా కాలుతుంది, మంచిగా పొంగుతుంది. ఇవైతే కరకర అయ్యేదాకా కాల్చుకోవాలి. ఎందుకంటే మెత్తగా తీసుకుంటే 1 రోజు 2 రోజులు తింటాము. కరకర కావాలంటే కరకర కాల్చుకుంటే వారం 10 రోజుల దాకా తినచ్చు. ఎందుకంటే పలసగా చేసుకుంటున్నాం కదా, కొద్దిగా కరకరనే కాల్చుకోవాలి. రెండు సార్లు అటు ఇటు తింపేసుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. నూనె వీణ బుడగలు తగ్గేదాకా కాల్చుకోవాలి. ఇట్లా నూనె వీణ బుడగలు తగ్గినాయంటే ఈ గారె అయితే కాలినట్టే. కరకర ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి. ఈ కలర్కి వచ్చినాక తీసుకోవాలి 2 సైడ్లు కూడా. కరకరలాడే ఆలు అటుకుల గారెలు అయితే చేయడం అయిపోయిందండి. చూసారు కదా, నువ్వులు అయితే ఇట్లా ఎక్కువ ఓట్స్ చేసుకోవాలి, మంచి టేస్ట్గా ఉంటాయి. ఇదిగో అప్పటిదప్పుడు 5 నిమిషాలలో చేసుకోవచ్చు. ఇంట్లో బంగాళదుంప అటుకులు ఉంటే సరిపోతాయి, కొన్ని నువ్వులు ఉంటే సరిపోతాయి, అంతే. కరకర మంచి టేస్ట్గా ఉంటాయి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తింటారు. టీ టైంకైనా మనం టీవీ ముందు కూకున్నప్పుడైనా ఎప్పుడైనా తినచ్చు. చూసారు కదా ఎంత బాగున్నాయో, చూడడానికే ఇంత బాగున్నాయి కదా, తింటే కూడా మంచి టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి అయితే చేసుకొని చూడండి, అందరికీ నచ్చుతుంది. ఇంట్లో ఇంకా మళ్ళీ కూడా చేసుకోవాలి అని అనుకుంటారు, అనుకొని చేసుకొని కూడా తింటారు. మరి ఇది ఎట్లా చేయాలంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి. నేను ఎట్లా చేసినా, ఏమేమి వేసి చేసినా, ఎప్పుడేం వేసినా ఎట్లా చేయాలన్నది చూసి మీరు కూడా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళ మీ ఫ్రెండ్స్కు చుట్టాలకు అందరికి షేర్ చేయండి. బెల్ నొక్కడం అయితే మర్చిపోకండి. నేను పెట్టిన వీడియోలు వస్తాయి, మీ అందరికీ తెలుసు. బెల్ నొక్కితే ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే చేసుకొని చూడండి. ఇంకా చూసి అయితే మీరు కూడా చేసుకోండి. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి. బెల్ నొక్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సరేనా? ఒకటైతే మీకు చూపిస్తా. ఇగో చూసారు కదా, ఇట్లా కరకర మంచి టేస్ట్గా కరకర ఉంటాయి. చూసారు కదా, ఇట్లా అయితే ఉంటాయండి. చేసుకోండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు. అన్నీ కూడా మంచి ఇట్లా కరకర కాల్చుకోవాలి. కరకర కాల్చుకుంటే మంచిగా టేస్ట్గా ఉంటాయి. ఇవి ఎన్ని రోజులైనా తినచ్చు, ఎందుకంటే మనం గారెలు చేసుకుంటాం కదా, గారెల్లాగా ఎన్ని రోజులైనా తినచ్చు అండి. ఇగో ఇట్లా అయితే ఉంటాయి అన్ని కరకర. టీ టైంకైనా ఎప్పుడైనా తినచ్చు. చూసారు కదా, బాయ్ అండి, ఉంటా. మరి వీడియో అయితే చూడండి, స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది ఎట్లా చేయాలన్నది. ఉంటా మరి, మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట అండి.